బండి సాయి భగీరథ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 10 మంది భగీరథ్ స్నేహితులపై కేసు నమోదైంది. మైనర్పై అఘాయిత్యం చేసినప్పుడు భగీరథ్ ఫ్రెండ్స్ అక్కడే ఉన్నట్లు బాధితురాలి తల్లి కంప్లైంట్ చేశారు. కేసులో రాజీ కుదిర్చే ప్రయత్నం చేసిన 10 మంది భగీరథ్ ఫ్రెండ్స్ డీటెయిల్స్ని పోలీసులకు అందించారు మైనర్ బాలిక తల్లి. బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా 10 మందిపై కేసు నమోదైంది. ఇవాళ రేపు ఒక్కొక్కరికి వరుసగా నోటీసులు వెళ్లే అవకాశం ఉంది. బండి భగీరథ్ ఫ్రెండ్స్ను విచారించబోతున్నారు పోలీసులు. పాక్సో కేసులో ఇప్పటికే 14 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదైంది. బాధితురాలి డీటెయిల్స్ బహిర్గతం చేసినందుకు, అంటే ఆ బాధిత బాలిక డీటెయిల్స్ని బయటపెట్టినందుకు పోలీసులు యాక్షన్లోకి దిగారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్, బండి సాయి భగీరథ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బండి సాయి భగీరథ్ కేసులో కీలకమైన పరిణామం ఇది. 10 మంది భగీరథ్ స్నేహితులపై కేసు నమోదైంది. మైనర్పై అఘాయిత్యానికి పాల్పడినప్పుడు భగీరథ్ ఫ్రెండ్స్ అక్కడే ఉన్నట్లు మైనర్ బాలిక తల్లి కంప్లైంట్ చేశారు. సో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అందులో ఒకరి విజువల్ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఒక్కొక్కరిగా ఆ డీటెయిల్స్ బయటపడుతున్నాయి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. బండి సాయి భగీరథ్ ఫ్రెండ్స్లో ఒకరు, ఆ 10 మందిలో ఒక వ్యక్తి ఇదిగో ఇతగాడే. అటువంటి దుర్మార్గం జరుగుతూ ఉంటే వాళ్ళు అక్కడే ఉన్నారు. కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు అనేది ఆ బాలిక తల్లి కంప్లైంట్ ఇచ్చిన సందర్భం. ఇప్పుడు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆ 10 మంది డీటెయిల్స్ని కంప్లీట్గా బయటకు లాగుతారు. ఒక్కొక్కరిగా విచారణ జరిగిన తర్వాత ఇంకా విస్తుపోయే నిజాలు బయటపడే అవకాశం ఉంది. అటువంటి దుర్మార్గానికి పాల్పడుతూ ఉంటే వీళ్ళు ఇంకా సహకరించారా? సాధారణంగా సినిమాలో చూస్తూ ఉంటాం, ఇటువంటి దుర్మార్గపు ఘటనలు జరిగినప్పుడు వెనకాల మరికొంతమంది వాళ్ళకి మరింత సహకారం అందించేలా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అటువంటి పాత్ర ఏమైనా ఉందా, లేకపోతే ఇంకా పాత్రలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్లో బయటపడే అవకాశం ఉంది. ఒకసారి మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్, ఏ విజువల్ మీరు చూడడం జరుగుతోంది ఈ ఘటనకు సంబంధించి? చెర్లపల్లి సెంట్రల్ జైల్, అక్కడ ఎటువంటి పరిస్థితి? ఒకసారి ఆ వీడియో చూద్దాం. మన దగ్గర ఒక సామెత ఉంటుంది, ఇంత బతికి తర్వాత ఏం జరిగిందని చెప్పి. ఒక తండ్రి ఒక హోదా ఇచ్చిన తర్వాత గ్రీడ్, ఈ పదం ఇక్కడ గట్టిగా వాడచ్చు. బహుశా దీనికి మించింది ఏమైనా ఉంటే తెలుగులో దీనికి అర్థం అంటే దాదాపుగా దురాశ, లేకపోతే అత్యాశ. గ్రీడ్. తండ్రి ఒక ఉన్నత స్థానంలో ఉన్న తర్వాత ఆ తండ్రి పేరుని ఇంకా ముందుకు తీసుకువెళ్ళారు. పొలిటీషియన్స్లో చాలామంది ఉన్నారు. కోర్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు, అది గుడ్ ఆర్ బ్యాడ్, వర్స్ట్ ఆర్ బెస్ట్. కానీ గ్రీడ్. భగీరథ్, యూ హ్యావ్ టు వాచ్ దిస్ వీడియో. ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. ఎందుకంటే తండ్రి అంత ఉన్నత స్థానంలోకి చేరుకున్న తర్వాత, ఒక కార్పొరేటర్ స్థానం నుంచి మొదలుపెట్టి కేంద్ర మంత్రిగా వెళ్ళిన తర్వాత ఏమైంది ఈరోజు? బికాస్ ఆఫ్ యువర్ గ్రీడ్. అండ్ మీరు ఫ్రెండ్సారా? అక్కడుంటి చెడగొడతారా? ఒక మనిషి ఎదుగుతూ ఉంటే, ఒక మనిషి వాళ్ళ తండ్రి ఎదుగుతూ ఉంటే, ఒకవేళ కొడుకు దారి తప్పుతూ ఉంటే దారిలో పెట్టాల్సిన మీరు ఫ్రెండ్సారా?
ఒక్కసారి మీ మొహం మీరు అద్దంలో చూసుకోండి. మీరు బతుక, మీది బతుకు. ఈరోజు అతగాడు జైల్లో ఉన్నాడు, రేపు మీ బతుకేమవుతుంది? మీ పేరెంట్స్ ఏమవ్వాలి? వాట్ డస్ ఇట్ మీన్ బి ఫ్రెండ్స్? వాట్ డస్ ఇట్ మీన్? ఈరోజు 22 పోనీ 20 నుంచి 25 ఏళ్ళు అనుకుందాం. ఈ పిల్లగాడు చేసిన పనికి తండ్రికి ఏమైంది? ఇప్పుడు ఈరోజు కేంద్ర మంత్రి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఈరోజు ఆ పదవి ఉంటుందా అనే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్లోకి తీసుకొచ్చి పడేసింది ఎవరు? బికాస్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్రెండ్స్. అఫ్కోర్స్ పొలిటికల్గా ఉండుండొచ్చు కాక, బట్ ఎంత పొలిటికల్ ఆ వార్ జరిగినా ఒక మనిషి ఒక పొజిషన్కి వెళ్ళాడు కదా. అఫ్కోర్స్ బహుశా మాట్లాడుకుంటే కనుక ఆయన తప్పు ఉందంటే కనుక ఎస్, కొడుకు దారి తప్పుతున్నాడు అంటే ట్రాక్లోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. లేకపోతే కొడుకైనా కనీసం మా నాన్న పొజిషన్ ఉండడానికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆల్వేస్ గ్రీడ్ 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 ఎంతటి డిజాస్టర్కి లీడ్ చేస్తుందో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు భగీరథ్ మీరు. అండ్ ఐ డోంట్ వాంట్ సే మీరు, బికాస్ ఈరోజు ఆ మైనర్ బాలిక తల్లి కంప్లైంట్ చేసిన ప్రకారం చూసుకుని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ప్రకారం ఒక్కొక్క డీటెయిల్స్ బయటకు వస్తూ ఉంటే నువ్వు చేసిన తప్పుకి ఈరోజు నీ తండ్రి కదా. అండ్ ఈరోజు నీ జీవితం ఏమవుతోంది? నేను చికెన్ తినను మానేయి, పాలు బ్రెడ్ తింటాను తిను. అండ్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, ప్రజెంట్ ఏంటి పరిస్థితి? అట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? మరి ముఖ్యంగా నేను చికెన్ తినను పాలు బ్రెడ్డే తింటానని చెప్పి జైల్లో బెట్టు చేస్తున్నాడా, లేకపోతే కాస్త ముభావంగా ఉంటూ ఉన్నాడా, లేకపోతే పశ్చాత్తాపం ఉందా? ఏం జరుగుతుంది? ఏమైనా డీటెయిల్స్ ఏమైనా బయటకు వస్తున్నాయా డీటెయిల్గా? యా సచిన్, మీరు చెప్పింది కరెక్టే. ప్రస్తుతం అయితే మాత్రం జైల్లో వెళ్ళిన తర్వాత అతనికి పరిస్థితి అంటే ఊహించిన పరిణామాలు ఎదుర్కొన్నప్పుడు డెఫినెట్గా ఒక మనిషిలో ఒక డిప్రెషన్ అనేది కలుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా తన తండ్రి పేరు చెప్పుకొని లైఫ్ని ఎంత ఎంజాయ్ చేశాడో అంతకు మించి ఇప్పుడు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఒక అమ్మాయి జోలికి వచ్చాడో దానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా నన్ను ఎవరు ఏం చేయలేరు, నన్ను టచ్ కూడా చేయలేరని చెప్పని ఎంతగా వెర్రవీగాడో ఈరోజు జైలు పాలైన విధానం చూస్తే అతను ఊహించిన పరిణామం కాబట్టి ఒక రకంగా అతను డిప్రెషన్లోనే ఉన్నాడు. తర్వాత అంటే అంతకుముందు ఉన్న బాడీ లాంగ్వేజ్కి ఇప్పుడు జైల్లో ఉన్న బాడీ లాంగ్వేజ్కి చాలా తేడా ఉందని చెప్పి కూడా అధికారులతో మాట్లాడినప్పుడు చెప్తున్న పరిస్థితి. ఆయన నిన్న నాన్ వెజ్ పెట్టినా ఫుడ్ పెట్టినా తినకుండా నేను క్యాంటీన్ నుంచి బ్రెడ్ను తర్వాత పాలు తెప్పించుకున్నట్టు తెలుస్తూ ఉంది. మీరు ఒక మాట అన్నారు సచిన్, ఎవరైనా సరే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం బయటపడాలంటే వాళ్ళ స్నేహితులు చూస్తే అర్థమవుతా ఉందని చెప్పని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు ఈరోజు బండి భగీరథ ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారంటే ప్రధానమైన కారణం స్నేహితులే. ఒకవేళ తన స్నేహితుడు తప్పుదో పోతున్నా తప్పు రూట్లో పోతున్నా సరిచేయాల్సిన స్నేహితులు ఇంకా ఎంకరేజ్ చేయబట్టే ఈరోజు ఈ స్థితికి వచ్చింది. సచిన్, మనకు విషయం గమనించుకోవాలి. ఈ ఘటన జరిగిన దానికి ముందు జరిగిన పరిణామాలను ఒకసారి పరిశీలిస్తే ఈ అమ్మాయి మీద ఈ అమ్మాయిని పడేస్తా అని చెప్పేసి ఛాలెంజ్ చేసి మరి ఆ అమ్మాయిని పడవేసి తర్వాత ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి ఇవన్నీ చేయడానికి ప్రధానమైన కారణం స్నేహితులకే. ఈ 10 మంది కూడా అతను మంచివాడవచ్చు చెడ్డవాడవచ్చు, చెడుదారిలో పోతుంటే సరిచేయాల్సింది కూడా ఫ్రెండ్సే. అలాగనే మంచి దారిలో మంచి వీళ్ళు వెళ్తున్నా కూడా ఇలాంటి ఫ్రెండ్స్ వల్ల కూడా నాశనం అవకాశం ఉంది. అంత పెద్ద పొజిషన్లో ఉన్న తండ్రిని అధోపాతానికి దిగదార్చిన కొడుకు ఎవరు అంటే బండి భగీరథ అని చెప్పుకోవచ్చు. ఆయన కష్టపడి ఎన్నో ఒడిదుడుకులు ఓర్చుకొని ఈరోజు ఆ స్టేజ్కి వెళ్ళాడంటే అతన్ని ఒక్కసారిగా కింద పడేయడం అంటే ఒక కొడుకుగా మీరు చెప్పినట్టుగా ఒక కొడుకుగా ఎంత దారుణమైన గిఫ్ట్ ఇచ్చాడనేది మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాకా అడిగిందల్లా ఇచ్చిన తండ్రిని ఈరోజు సమాజంలో ఒక బ్యాడ్ నేమ్ క్రియేట్ చేశాడు. ఇలాగే సారీ ఫర్ ది ఇంటరప్షన్. మరి ముఖ్యంగా వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఇప్పుడు ఎందుకంటే మీరు అఫ్కోర్స్ మనం మాట్లాడుకున్నాం ఇందాకలో కూడా, ఒక ఫ్రెండ్ మరి అక్కడుండి అంటే ఈ అఘాయిత్యం పాల్పడుతున్నప్పుడు 10 మంది ఫ్రెండ్స్ లేకపోతే కొంతమంది ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారని చెప్పి కంప్లైంట్లు ఇచ్చారు. ఈ మైనర్ బాధిత బాలిక తల్లి అనేది వినిపిస్తున్నమాట. ఒకసారి దాని గురించి డీటెయిల్స్ ఏమున్నాయి ఒకసారి దాని గురించి చెప్తారండి? సచిన్, కరెక్ట్. అంటే ఈ ఘటన జరుగుతున్నప్పుడు కూడా స్నేహితులు ఉన్నారు,
స్నేహితులు సహకరించారని చెప్పిన విషయం కూడా తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. అంటే ఈ 10 మంది స్నేహితుల ఇన్వాల్వ్మెంట్ డెఫినెట్గా ఉంది. వాళ్ళ ప్రోత్సాహము ప్రోద్బలము తర్వాత వాళ్ళ సమక్షంలోనే ఈ దారుణం జరిగిందని చెప్పి తల్లి చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా నేరస్తులే. ఈ 10 మంది లిస్టు తయారు చేసి ఒక్కొక్కరిని పిలిపించి విచారణ చేస్తే మాత్రం చాలా విషయాలు బయటకు వస్తాయి. సచిన్, మనం గతం నుంచి కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ రోజు ఎప్పుడైతే అమ్మాయి కేసు పెట్టిందో, కేసు పెట్టిన దగ్గర నుంచి కూడా ఆమెకు సంబంధించిన సెన్సిటివ్ వీడియోలు, అంటే యాక్చువల్గా పోక్సో కేసులో పేరు కానీ ఫోటోలు కానీ రివీల్ చేయకూడదు. మరి అలాంటిది సీక్రెట్గా ఉన్న ఫోటోలు, అంటే మన ఇద్దరం సచిన్ నువ్వు నేను దిగిన ఫొటోస్ మూడో వాడికి పంపించారంటే నువ్వన్నా పంపాలి, నేనైనా పంపాలి. మరి ఈ ఫొటోస్ ఎలా వచ్చినాయి? మీ 10 మంది స్నేహితులు పంపించిన ఫోటోలే కదా. ఖచ్చితంగా ఈ ఫోటోలు బయటికి రావడానికి ప్రధానమైన కారణం వాళ్ళ స్నేహితులే. ఆ అమ్మాయిని బ్లేమ్ చేసి ఆ అమ్మాయి తప్పుడుది అని చెప్పే ప్రయత్నం కూడా జరిగింది సోషల్ మీడియా సాక్షిగా. సో ఇవన్నీ ఆరోపణలే కాకుండా వీళ్ళ ప్రోద్బలంతో ఈ ఘటన చోటు చేసుకుంది. తర్వాత ఈ రకమైన దాడికి పాల్పడ్డాడు అమ్మాయి మీద అని చెప్పన్న విషయం మీద పోలీసులకు ఇక్కడ ఈ సంఘటన చూస్తూ ఉంటే బండి సంజయ్ కొడుకు విషయం పక్కన పెడితే ఆయన కొడుకుగా ఉన్న బండి సాయి భగీరథ్ బహుశా ఈ క్యాలిక్యులేషన్ చూసుకుంటే తండ్రి కన్నా ఎక్కువ స్నేహితుల్ని నమ్మాడేమో అనిపించేలా ఉంది పిక్చర్. ఆ ఫ్రెండ్స్ ఖచ్చితంగా కరెక్ట్. సో ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ఆ తరహా జరుగుతుందా? అఫ్ కోర్స్ తండ్రిగా సంజయ్ విచారణ జరగచ్చు గాక, బట్ ఫ్రెండ్స్ నుంచి డీటెయిల్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ డెప్త్గా ఇన్వెస్టిగేషన్ జరిగితే ఇంకన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఎటువంటి చర్చ ఉంది? మనం వినకూడని ఊహకందని విషయాలు బయటకు వస్తాయని చెప్పిన సమాచారం అయితే మనకు ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఫోటోలు షేర్ చేసిన వ్యవహారంలో కావచ్చు, సోషల్ మీడియాలో అమ్మాయిని బ్లేమ్ చేసే ప్రయత్నంలో భాగంగా స్నేహితుల ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పని IP అడ్రస్ల ద్వారా ఇప్పటికే ట్రాక్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు దీని మీద ఒక టీమ్నే ఫామ్ చేసి అదే పనిగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే కాకుండా ఈ స్నేహితులనే వాళ్ళల్లో కూడా ఒక్కొక్కరిని విచారణ చేస్తే ఒక్క భగీరథే కాదు, భగీరథ ఫ్రెండ్స్ కూడా కొన్ని దారుణాలు చేశారు. అది ఎవరు ఏంటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి సచిన్, మనం ఏదైనా విషయం బయటికి రానంతగా రాజు, బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేరస్తుగా నిరూపించబడతారు. కాబట్టి ఈ 10 మంది స్నేహితులు చేసిన దారుణాలు కూడా చాలా ఉన్నాయి అన్న విషయాన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తించింది. ఈ 10 మందిని కనుక విచారిస్తే వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా, అంటే వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కాకుండా ఇప్పటికే టెక్నికల్గా వాళ్ళ మొబైల్ సీజ్ చేసిన తర్వాత వాళ్ళ సోషల్ మీడియా సంబంధించిన ప్రతి విషయాన్ని ట్రాక్ చేసిన తర్వాత ఇప్పటికీ ఈ స్నేహితులకు సంబంధించిన కొంత సమాచారాన్ని సేకరించారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడారు, తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ డేటా చెక్ చేశారు. కాబట్టి వీళ్ళందరూ కూడా బడా బాబుల పిల్లలే. ఇక్కడ నోట్ డౌన్ చేసుకోవాలి. పాయింట్కి వచ్చారు ఇక్కడ మాట్లాడుతున్నాను. అంటే వీళ్ళు బండి సాయి భగీరథ్ని కాపాడాలనే ప్రయత్నంలో మరింత ముంచేశారా? అంటే బండి సాయి భగీరథ్ని ముంచేయడం కాదు, ఇంకా బండి సంజయ్ తనకున్న నేమ్ని కూడా పూర్తిగా ముంచేశారు అనుకోవాలా బికాస్ ఆఫ్ ద ఫ్రెండ్స్? ఖచ్చితంగా సచిన్, మీరు చెప్పినట్టుగా అంటే బండి భగీరథను రక్షించే ప్రయత్నంలో భాగంగా చాలా తప్పులు చేశారు. వీళ్ళ యొక్క ధైర్యం ఏంటి? బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని ఒక ధీమా. అలాగనే తన స్నేహితుడి విషయంలో తమ స్నేహితుడు ఒక విషయం గుర్తుపెట్టుకో సచిన్, మన ఇద్దరం ఉన్నాం, ఒక ఇష్యూ జరిగింది, నేను సపోర్ట్ చేశాను. బండి భగీరథ అరెస్ట్ అయితే ఎక్కడ తమ భాగవతాలు కూడా బయటపడతాయని చెప్పన్న ఒక అభద్రతా భావంతో సోషల్ మీడియా సాక్షిగా అమ్మాయిని బ్లేమ్ చేశారు. ఇది మాత్రం వాస్తవం. ఇదే కాకుండా ఈ గ్యాంగ్, మన గ్యాంగ్ అని ఎందుకన్నామంటే ఎక్కడ ఈ సంఘటన జరిగిన ప్రతిసారి కూడా ఫ్రెండ్స్తో ఉన్నారు. 3 సంఘటనలు, అంటే 3 చోట్ల ఇలాంటి అఘాయిత్యం జరిగిందని చెప్పని బాధితురాలు తల్లి ఫిర్యాదు చేసింది. ప్రతిసారి కూడా సింగిల్గా వాళ్ళిద్దరు ఉన్నప్పుడు జరగలేదు, వాళ్ళతో పాటు స్నేహితులు కూడా ఉన్నారు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే అమ్మాయిలు కూడా ఉన్నారు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ గ్యాంగు ఈ ఘటన బయటకు వచ్చింది కాబట్టి దొంగ మారాడు భగీరథ. కానీ బయటికి రాకుండా దాచి ఉన్న కొన్ని నిజాలు కూడా వీళ్ళని విచారిస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. నేను గ్యాంగ్ అని ఎందుకన్నానంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా దారుణమైన విషయాలు వెలుగు చూశాయని చెప్పిన విషయాన్ని చెప్పకనే చెప్తా ఉంది. వీళ్ళని విచారిస్తే ఇంకా చాలా విషయాలు, బండి భగీరథ విషయం ఒక చిన్న విషయం అనుకోవచ్చు, కానీ వీళ్ళందరినీ కనుక విచారిస్తే ఇంకా చాలా దారుణమైన విషయాలు, దాంట్లో బండి భగీరథ ఉన్నాడా లేడా అనే విషయం పక్కన పెడితే అది పోలీసులు తేల్చాలి. కానీ వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా విచ్చలవిడిగా చేసిన దారుణాలని కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది సచిన్. ఒకరు కామెంట్ చేస్తారు, ఒక్కసారి నేను ఆ కామెంట్ చదివే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే బండి సాయి భగీరథ స్నేహితుడితో జల్సాలు చేసి తండ్రి పేరును జగమంతా ఉంచాడు. ఇప్పుడు స్నేహితుడు పనికిరాడు, ఏ స్నేహితుడు తండ్రి నిలబెట్టలేదు, ఏ స్నేహితుడు నిన్ను కాపాడలేడు, శత్రువులు స్నేహితుల రూపంలో అంటూ
బండి సాయి భగీరథ్ ఒకవేళ మీరు బయటికి వచ్చిన తర్వాత కోర్స్ అది లీగల్ ప్రొసెసర్ కాబట్టి నేను ఎక్కువ ఆ పాయింట్ని టచ్ చేయను. బట్ ఎప్పుడైనా ఈ పాయింట్ మీకు దగ్గరికి మీ చెవిలో పడితే కనుక యూ హ్యావ్ టు లిసన్ దిస్. మీరు మహా అయితే ఒక 20-25 ఏళ్ళు ఉండుంటాయి. తెలంగాణలో నేను ఒక మాట గట్టిగా వింటూ ఉంటాను కొన్ని సందర్భాల్లో, నిబ్బి బ్యాచ్ అని చెప్పి. దిస్ షోస్ వాట్ ఇట్ ఈస్. అంటే చట్టం మీద గౌరవం లేకుండా మాకేం పోతుందిలే, మమ్మల్ని ఎవడు అడ్డుకుంటాడులే అనే అహంకారంతో విర్రవీగే ఏ రాజకీయ నాయకుల కొడుకులైనా, రాజకీయ నాయక నేపథ్యం ఉన్న ఆ కుటుంబమైనా, నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీరు అది మెదడులో దాచుకుంటారు, గుండెలో భద్రపరుచుకుంటారు. తప్పు చేస్తే గవర్నర్స్ని విడిచిపెట్టిన దేశం ఇది. ఏంటది? తప్పు చేస్తే గవర్నర్లనే విడిచిపెట్టిన దేశం ఇది. అటువంటి వ్యవహారాలు తప్పు విషయం అది ఏదైనా కావచ్చు. ముఖ్యమంత్రులే జైలుకు వెళ్ళిన దేశం ఇది. తప్పు చేస్తే ఊచలు లెక్కబెట్టించడంలో, తప్పు చేస్తే ఊచలు లెక్కబెట్టించడంలో మన పోలీసు శాఖ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. అఫ్కోర్స్ దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. చేసుకోకపోతే వాళ్ళైనా అంతే. పోలీసు బాసులే బయటకు వచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రిమెంబర్, మీరు తప్పు చేస్తే మిమ్మల్ని కాపాడడానికి ఏ భగవంతుడు పైనుంచి కిందకి దిగి రాడు. మా నాన్న ఇది, మా నాన్న అది, ఓకే. మీ నాన్న అది, మీ నాన్న ఇది, మా అమ్మ అది, మా అమ్మ ఇది, మా కుటుంబం ఇది, మా మైనమామ అది. నెవ్వర్ తప్పు చేసిన రోజు సమాజం గట్టిగా పిడికిలు బిగిస్తే ఎంత ఎత్తుకు ఎదిగారో అంత పాతాలు అడిగి తొక్కి పడేస్తుంది సమాజం. తప్పు చేసిన వాళ్ళు రాజకీయ నాయకులు ఎంతో ఉన్నత స్థానంలో కావచ్చు, అండ్ తప్పు ఒప్పుకున్న వాళ్ళని కూడా అలాగే యాక్సెప్ట్ చేసి మళ్ళీ ముందుకు తీసుకువెళ్ళి ముఖ్యమంత్రిని చేసిన రోజులు, ఘటనలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. నేను అంటుంది తప్పు, నాట్ ఎగ్జాక్ట్లీ రిలేటింగ్ టు దిస్. కాబట్టి ఈరోజు సాయి భగీరథ్ మీరు కనుక ఈ వార్త మీ చెవిలో పడితే యూ హ్యావ్ టు లిసన్ దిస్. మిమ్మల్ని ముంచింది ఈరోజు మీ తండ్రో లేకపోతే మీ కుటుంబమో కాదు, మిమ్మల్ని మీరు కూడా కాదు, మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ముంచేశారు. మిమ్మల్ని ముంచింది ఈరోజు మీ ఫ్రెండ్స్. మీరు తప్పు చేస్తే అడ్డుకొని మీ ఫ్రెండ్స్, మీరు తప్పు చేస్తే మిమ్మల్ని అరే తప్పు చేస్తారు, ఇది కరెక్ట్ కాదు, ఇది నీ జీవితానికి డ్యామేజ్ అని చెప్పి హెచ్చరించకపోవడం మీ ఫ్రెండ్స్ చేసిన తప్పు. అండ్ అంతా జరిగిన తర్వాత వాటిని మీరు కన్సిడర్ చేయకపోవడం తప్పు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, నిజ నిజాలు బయటకు వస్తాయి. బట్ ఇంతవరకు వచ్చిందంటే, మీరు ప్రూవ్ చేసుకోలేకపోయారంటే, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోందంటే, ఇంత జరుగుతున్న లాయర్స్ని కూడా కొన్ని సందర్భాల్లో జడ్జెస్ని కూడా టార్గెట్ చేస్తున్నారంటే ఎటుపోతుంది సమాజం? తప్పు చేస్తే తప్పు చేసామని ఒప్పుకోకపోతే ఆ గిల్టీనెస్ కన్నా మనకున్న గ్రీడ్ మనల్ని ముంచి పడేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉన్నాం. ఎస్, మీడియా ఈజ్ పవర్ఫుల్ ఇన్ తెలంగాణ, నాట్ ఇన్ తెలంగాణ, ఇన్ ఇండియా. మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నా. ఇన్నారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్నారెడ్డి, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది? 10 మంది ఫ్రెండ్స్ ఒక ఫోటో అయితే బయటకు వచ్చింది, దానికి సంబంధించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అనేది మనకున్న సమాచారం. అండ్ దాంతోపాటు ఆ మిగిలిన 10 మంది ఇప్పుడు ఉన్నారా, లేకపోతే ఈ పరారీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి లుకౌట్ నోటీసులను జారీ చేస్తున్నారా? బికాస్ మీరంటారు బడాబాబులు కాబట్టి, బడాబాబులు వాళ్ళకున్న ఆ డబ్బు దర్పాన్ని ప్రదర్శించి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అఫ్కోర్స్ పోలీసులు కూడా ఇలాంటి విషయాలకు వచ్చినప్పుడు ప్రివిలేజ్డ్ అనో లేకపోతే కొంచెం స్ట్రాంగ్ పర్సనాలిటీస్ అనో వాళ్ళు ఆచితూచి వ్యవహరిస్తారు. కామన్ మ్యాన్ని పట్టుకొని ఇలా కాలర్ పట్టుకొని జైలు వేసేసినంత ఈజీగా వెళ్ళే సిచ్యువేషన్స్ అఫ్కోర్స్ చెప్పడానికి మనకి ఈజీగా ఉండొచ్చు, బట్ వాళ్ళు మాట్లాడే ప్రకారం డిఫరెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు పోలీసు శాఖ ఎటువంటి ఆచితూచి అడుగులు వేస్తోంది. అట్ ద సేమ్ టైం కత్తి మీద సామి ఈ కేసు వాళ్ళకి. బట్ ఎలా తీసుకువెళ్తూ ఉన్నారు, ఎలా పట్టుకునే అవకాశం ఉంది, ఏం జరుగుతోంది, ఎటువంటి వ్యూహంతో వెళ్తున్నారు పోలీసు శాఖ? సచిన్, మొత్తంగా మనం చూస్తే ఇక్కడ 2 విషయాల మీద పోలీసులు చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఒక విషయం ఉదయం మనం చెప్పుకోవడం జరిగింది. ప్రధానంగా చూస్తే దీని మీద పోలీస్ కస్టడీ కావాలి, 10 రోజులు పోలీస్ కస్టడీ కావాలి అడగడం అదొక ఇష్యూ, అది చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు వీళ్ళు సహకరించిన వాళ్ళు స్నేహితులు అని చెప్పన్న విషయం మీద ఇప్పటికే తల్లి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. ఇది కాకుండా ఆ 10 మంది స్నేహితులు చేసిన తప్పులు కూడా కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి.
అంటే దొరకని వాళ్ళకు రాజే, దొరికిన తర్వాత దొంగ అవుతాడు కదా. మరి అలాంటప్పుడు ఈ 10 మంది చేసిన దారుణాలు ఏంటి, ఎక్కడెక్కడ ఎలాంటి దారుణాలు చేశారు? ఇంత మంది ఒకే గుంపుగా ఉండి ఒకళ్ళు తప్పు చేస్తున్నారంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళేమన్నా పత్తితులా, లేకపోతే వాళ్ళేమన్నా సోషల్ కాజ్ కోసం పనిచేసే వాళ్ళైతే కాదు కదా. విద్యార్థులు డబ్బులు బాగా ఉన్నాయి, అలాగనే తమ లైఫ్ని ఎంజాయ్ చేద్దామని చెప్పన్న తెలిసి తెలియని వయసులో చేస్తున్న ఘోరాలు ఇవన్నీ కూడా. సో బండి భగీరథ కూడా సేమ్ అలానే చేశాడు, స్నేహితులు కూడా దాన్ని ఎంకరేజ్ చేశారు. మరి స్నేహితులకు సంబంధించిన వ్యవహారంలో కూడా చాలా విషయాలు దాగున్నాయి, వాళ్ళు కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడ్డారు అన్న సమాచారం అయితే ఉంది. ఇది మనం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం బయటపడతారని చెప్పిన కూడా మనకు స్పష్టమైన సమాచారం ఉంది. ఇది కాకుండా వీళ్ళ సోషల్ మీడియాలో కానీ తర్వాత మిగతా వాళ్ళు అమ్మాయిని బ్లేమ్ చేయడానికి ఏ రకంగా వాడుకున్న విషయం మీద కూడా ఇప్పటికే ట్రాక్ అయిపోయింది. సంబంధించిన సాక్ష్యాలు మొత్తం కూడా సేకరించారు. ఇప్పుడు ఒక్కొక్కరిని పిలిపించి విచారిస్తే ఏ సోషల్ మీడియాలో ఎలా నువ్వు షేర్ చేశావు, ఎవరి సపోర్ట్తో షేర్ చేశావు అనే కాకుండా గతంలో వీళ్ళు చేసిన అఘాయిత్యాలు నోట్ డౌన్ చేసుకోండి. ఈ స్నేహితులు ఎవరైతే దారుణాలు చేశారో వాళ్ళు చేసిన అఘాయిత్యాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరో సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా మనం ఇంకో విషయం గమనించాలి సచిన్, మీడియా అనేది, మీడియా మాధ్యమం అనేది కూడా ప్రజలకు ఉన్నదిగా చూపించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ పెయిడ్ మీడియా డబ్బులు తీసుకొని అమ్మాయి మీద, ఆమె బాధితురాలు, ఆమెకు సపోర్ట్ చేయకపోగా, లెట్ మీ కరెక్ట్ హియర్, పెయిడ్ మీడియా అని చెప్పుకో, మీడియా ఇన్ ద సెన్స్ సోషల్ మీడియాలో జరుగుతున్న దారుణం ఇది. సోషల్ మీడియా గురించి ఇన్నారెడ్డి ప్రస్తావిస్తున్నారు. రైట్ ఇన్నారెడ్డి? ఎస్ డెఫినెట్గా సోషల్ మీడియాలో ఉన్న పెయిడ్ సంబంధించి డబ్బులు తీసుకొని అమ్మాయిని దారుణంగా మాట్లాడిన సందర్భం అనేది 14 మందిని గుర్తించడం జరిగింది. సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు. దారుణమైన విషయం ఏంటంటే, ఒక అమ్మాయికి ఘోరం జరిగితే, ఒక అమ్మాయి మీద దారుణమైన అటాక్ జరిగితే ఆ అమ్మాయి మానసిక మీద ఎలా ఉంటుందో ఒక అమ్మాయిగా తెలుస్తుంది. కానీ మనం చెప్పకూడదు, కానీ దీంట్లో అమ్మాయిలే ఆమె ట్రాల్ చేశారు అంటే మనం ఇక్కడ చెప్పడానికి కూడా వీళ్ళని భాషలో ట్రోల్ చేసి వీడియోలు చేశారంటే మరి వాళ్ళొక్కసారి ఒక మానసిక పరిస్థితి గమనించండి. మనకి డబ్బులే కావాలి, డబ్బులు సంపాదన ముఖ్యమనుకున్నారా, లేకపోతే ఒక బాధితురాలకి మానసిక స్థైర్యం ఇవ్వాలి. ఈరోజు మనం ఆర్టీవీ చేస్తున్న ప్రయత్నం ఏంది, ఏదైనా సరే ఉన్నట్టుగా జరిగిన వాస్తవాలను పబ్లిక్లో చెప్పే ప్రయత్నం అనేది చాలా నిక్కచ్చిగా చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఎవరిని బ్లేమ్ చేసే ఉద్దేశం కూడా మనకు లేదు. ఈవెన్ దో మన ఎవరైతే దీంట్లో నిందితులుగా ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వ్యవహారాలు కొన్ని మనకు తెలిసినప్పటికి కూడా అది రివీల్ చేయాల్సిన పోలీసులే. ఎందుకంటే దాని మీద టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించిన పోలీసులే, దానికి సంబంధించి విచారణ చేయాల్సిన పోలీసులే. కాబట్టి మనం తెలిసినా కూడా అనవసరంగా రాళ్ళు వేయడం కానీ చేసే ప్రయత్నం మనం చేయట్లేదు, దానికి పోలీసులు ఉంటారు కాబట్టి. అలా కాకుండా ఇప్పుడు ఎవరైతే 14 మంది మీద కూడా విచారణ కొనసాగుతూ ఉంది, ఒక్కొక్కరిని విచారిస్తారు. దీంట్లో మహిళలు ఉండడం అనేది చాలా దారుణం. ఒక మహిళ ఉండి మరొక మహిళ గురించి చాలా దారుణమైన పదజాలంతో మాట్లాడుతూ వీడియోలు చేసిన సందర్భం ఏమైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు. ఇంకొకటి, ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది అన్న విషయం మీద వచ్చిన యూట్యూబ్ ఛానల్స్ కూడా కొన్ని విషయాల్లో మాత్రం పెయిడ్ మీడియాగా మారిపోయి చాలా దారుణమైన భాషా ప్రయోగం చేస్తున్నారు అవతల పక్క బాధితుల మీద అన్న విషయం మీద పోలీసులు గుర్తించి మొత్తంగా 14 మంది సచిన్ 14 మంది మీద కేసు నమోదు చేశారు. ఒక్కొక్కరిని పిలిపించి విచారిస్తే డెఫినెట్గా విచారించడం ముఖ్యం కాదు. ఈ సపోజ్ ఒక అమ్మాయి కానీ లేకపోతే ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ అయింది, అమ్మాయికి వ్యతిరేకంగా దారుణమైన పదాలు వాడుతూ వాళ్ళు వీడియోలు చేయడం జరిగింది. పోలీసుకు నిర్ధారణ వచ్చింది, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డ తర్వాత వాళ్ళు చేసిన వీడియో. అంటే డబ్బులు కమ్ముడు పోయి ఒక అమ్మాయి జీవితాన్ని బజార్న పడేయడానికి మీరు సహకరించారు కాబట్టి మీరు కూడా దోషులే. అలా 14 మంది మీద కేసు నమోదు చేసి రేపటి నుంచి విచారణ మొదలవుతా ఉంది. యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, వాటిని బ్యాన్ చేయాలని చెప్పని కూడా పోలీసు యంత్రాంగం ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేయలేదు. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ 10 మంది స్నేహితులతో పాటు 14 మంది ఈ ఎవరైతే సోషల్ మీడియాలో ఏమైతే అమ్మాయిని ట్రోల్ చేశారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ అనేది రేపటి నుంచి మొదలవబోతా ఉంది సచిన్. రైట్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఐ రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడే కనుక ఎవరైనా చూనే ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. అన్నదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. బండి సాయి భగీరథ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 10 మంది భగీరథ స్నేహితులపై కేసు నమోదైంది. మైనర్పై అఘాయిత్యం చేసినప్పుడు భగీరథ ఫ్రెండ్స్ అక్కడే ఉన్నట్లు బాధితురాలి తల్లి కంప్లైంట్ చేశారు.
కేసులో రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించిన 10 మంది భగీరథ ఫ్రెండ్స్ డీటెయిల్స్ని పోలీసులకు అందించినట్టుగా తెలుస్తోంది బాధిత బాలిక తల్లి. బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా 10 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇవాళ రేపు ఒక్కొక్కరికి వరుసగా నోటీసులు వెళ్లే అవకాశం ఉంది. బండి భగీరథ్ ఫ్రెండ్స్ని విచారించబోతున్నారు పోలీసులు. పాక్సో కేసులో ఇప్పటికే 14 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదైంది. బాధితురాలి డీటెయిల్స్ బహిర్గతం చేసినందుకు పోలీసులు యాక్షన్లోకి దిగారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ ఏఐ వీడియో ఒకసారి చూద్దాం. బట్ బిఫోర్ దట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇది అంశానికి సంబంధించి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ కూడా వీడియో సెక్షన్లో ఉంది, మీరు చూడొచ్చు. బట్ బిఫోర్ దట్ ఆయన ఏమంటారు ఇప్పుడు చూద్దాం. ఈ కేసులో A1 బండి భగీరథ్, A2 బండి సంజయ్, A3 సంగప్ప, A4 ఇంకా కొంచెం గుంజితే శ్రీరామ్ అవుతాడు, ఇంకా కొంచెం గుంజితే పోలీసులు అవుతాడు. ఈ కేసులో A1 బండి భగీరథ్, A2 బండి సంజయ్, A3 సంగప్ప, A4 ఇంకా కొంచెం గుంజితే శ్రీరామ్ అవుతాడు, ఇంకా కొంచెం గుంజితే పోలీసులు అవుతాడు. ఈ కేసులో